హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కమల్ పూజ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మీకు ఒక మంచి గుడి చూపిస్తాను. ఇదిగోండి, ఇది లవకుశుల యొక్క పట్టాభిషేకం అంటండి. చక్కగా చాలా బాగుంది. ఇప్పట్లో పాత పురాతనమైనటువంటి టెంపుల్ అనమాట. ఇది మన రాజమండ్రిలో చాలామందికి తెలిసిన టెంపులే. ఇది చాలా 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 ఫేమస్ అయినటువంటి పెద్ద ఆంజనేయ స్వామివారి మఠం అనమాట. ఇది పుష్కరాల రేవు దగ్గర నుంచి పక్కన ఉంటుంది. మనకి మండవల్లి మెటల్స్ అని దాని పక్కనే ఉంటుంది అనమాట. పెద్ద ఆంజనేయ స్వామి మఠం అంటే ఎవరైనా చెప్తారు. ఆంజనేయ స్వామి ఇక్కడ చాలా 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 పవర్ఫుల్ అనమాట. ఇక్కడ ప్రతి విగ్రహానికి కూడా మీరు గమనిస్తే మీసాలు ఉంటాయి అన్నమాట. ఆఖరికి పరమేశ్వరుడికి మీసాలు గడ్డాలు కూడా ఉంటాయి. చాలా 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 అద్భుతమైన రీతిలో వీటిని తీర్చిదిద్ది ఇక్కడ ఆంజనేయ స్వామిని అలాగే సీతారాముల పట్టాభిషేకాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. దగ్గరికి వెళ్ళి వీడియో తీయద్దన్నారని చెప్పేసి దూరం నుంచే జూమ్ చేసి స్వామివారిని ఆంజనేయ స్వామిని చూపించాను. ఇక్కడ నుంచి కొంచెం పక్కకు వస్తేనే ఇక్కడ శ్రీరాముల వారి పట్టాభిషేకం అనేది కూడా ఉంటుందన్నమాట. హనుమంతుల వారు ఉండరండి, హనుమంతుల వారు బయట ఉంటారు. ఇక్కడ సీతాదేవి, రాముల వారు, లక్ష్మణుల వారు, ఆంజనేయ స్వామి వారు బయట ఉంటారని చెప్పాను కదా. మిగతా భరత ఋతుజ్ఞులు వాళ్ళందరూ కూడా లోపల ఉంటారనమాట. ఇది బయట నుంచి కూడా అనమాట. సో మీరు కూడా కంపల్సరీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.